అన్న మిస్టర్ బచ్చన్ సినిమా చూసినా? మిస్టర్ బచ్చన్ సినిమా చూడడం జరిగింది. సినిమాలో ఫస్ట్ హైలైట్స్ అని చెప్పుకోవాలంటే రవితేజ గారి యాక్టింగ్. రవితేజ గారు ఈ సినిమాలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా అయితే అదరగొట్టేశారు ఈ సినిమాలో. నెక్స్ట్ హరిశంకర్ గురించి చెప్పాలి. రైడ్ సినిమాలో, హిందీ రైడ్ సినిమాలో ఉన్నటువంటి ఒక పొలిటీషియన్ ఇంట్లో రైడ్ చేయడం అనే చిన్న కాన్సెప్ట్ని తీసుకొని దాన్ని ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా తీశారు. ఆ ఎంటర్టైనింగ్గా, చాలా కామెడీగా అసలు చాలా బాగా చేశారు. అమితాబ్ బచ్చన్ ఫ్యాన్గా ఉంటాడు ఈ సినిమాలో రవితేజ గారు. అదరగొట్టేశారు ఈ సినిమాలో. ఒక రకంగా చెప్పాలంటే సెకండ్ హాఫ్ మొత్తము రైడింగ్, పొలిటీషియన్ ఇంట్లో రైడ్ చేయడము దాని గురించి ఉంటుంది అనమాట సినిమా మొత్తము. అది చాలా సీరియస్గా ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్లో కామెడీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఉన్న 4 సాంగ్స్ అయితే అదరగొట్టేశారు. సాంగ్స్ కొరియోగ్రఫీ చూస్తే చాలా బాగా చేశారు. అందరూ హరిశంకర్ గారిని రాఘవేంద్రరావు గారితో పోలుస్తున్నారు. రాఘవేంద్రరావు గారితో ఎందుకు పోలుస్తున్నారో మీడియా వాళ్ళందరూ ఆ సినిమాలో సాంగ్స్ చూస్తే మీకు తెలిసిపోద్ది. 4 సినిమాలు. నేనేదో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బాస్టర్, ఈ సినిమా ఇండస్ట్రీని దున్నేసిద్దని చెప్పట్లేదు. ఈ రోజు ఇండిపెండెంట్ డే ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? మిస్టర్ బచ్చన్ బాగుందా, ఇస్మార్ట్ శంకర్? ఇలాంటి కంపారిజన్స్ నన్ను అడగొద్దండి. ఎందుకంటే నేను కంపారిజన్స్ చేయను. ఎందుకంటే నేను కంపారిజన్ చేయను అండి. ఎందుకంటే ఏ సినిమాకి ఆ సినిమానే. నేను రివ్యూవర్ని కాదు, ఇండస్ట్రీ పర్సన్ని. అందుకోసమని నేను ఎప్పుడు కంపారిజన్ చేయను. నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. మిస్టర్ బచ్చన్ ఎట్లా అనిపించింది? పర్లా బాగానే ఉంది. సినిమా వచ్చేసరికి రవితేజ యాక్షన్ బాగుంది, హీరోయిన్ డాన్స్ కానీ అన్ని బాగున్నాయి. సరికి పాత యాక్టర్లు అందరూ ఒకసారి రివ్యూ చేశారు, బాగుంది అంతా. చూడొచ్చు ఒకసారి. మొత్తం 90s బ్యాక్గ్రౌండ్ ఉందంటారు. సినిమా కనెక్ట్ అవుతుంది కొంచెం. అంటే సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి. అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఓల్డ్ యాక్షన్ కొంచెం బాగుంది. అంటే సెకండ్ హాఫ్ మొత్తం ఒకే ఇంట్లో పెట్టారని అంటారు. అది అది కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం డ్రాబ్యాక్. అంతా ఒకే ఇంట్లో ఉంది. సేమ్ మనకి అర్థమైపోతుంది సినిమా మొత్తం క్లియర్ గా. కొంచెం ఫైటింగ్ లో కొంచెం బాగుండేది. రవితేజ కంబ్యాక్ అనొచ్చు. రవితేజ యాక్షన్ గా కంబ్యాక్. నెక్స్ట్ హరిశంకర్ మీద ఉస్తాద్ భగత్ సింగ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అంటారా? పెట్టుకోవచ్చు. కానీ ఫ్యాన్స్ చాలా మంది రవితేజ ఫ్యాన్స్ డిసప్పాయింట్ లో ఉన్నారు. ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ లో ఉంటారు. అన్ని సినిమాల్లో సక్సెస్ అవ్వవు కదా. రవితేజ గారు ఫ్యాన్స్? లేదు, చిరంజీవి ఫ్యాన్స్. అసలు సినిమాకు అవుట్ ఆఫ్ ఎంత ఇస్తారు? 3. థ్యాంక్ యూ.